భూమి నక్షత్ర ఇద్దరు కూడా శారద ఇంటికి వస్తారు. అప్పుడు శారద కిందికి వస్తుంది. శారద అక్కడికి రావడంతో అప్పుడు భూమి నక్షత్రతో, చూసావా నేనే గెలిచాను, ఆంటీ నేను పిలుస్తేనే కిందికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు గెలిచేది, నీ మొహం, ఆల్రెడీ అత్తయ్యని నేను పిలిచాను, అప్పటికే అత్తయ్య వస్తూ ఉన్నారు, నువ్వు వచ్చేసరికి వచ్చేశారు అని చెప్పి అంటూ ఉంటే, వసై తొండిదానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వేనే మొండిదానివి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఈ ఇంటికి కోడల్ని నేనే అని చెప్పండి అత్తయ్య అని నక్షత్ర అంటూ ఉంటే, అవును కాదని మీరు కూడా చెప్పండి ఆంటీ అని చెప్పి భూమి శారద చెయ్యి పట్టుకొని అంటూ ఉంటుంది. దాంతో నక్షత్ర చెప్పండి అత్తయ్య అని శారదని లాగుతూ ఉంటే, అప్పుడు కాదని చెప్పండి ఆంటీ అంటూ భూమి మరో పక్క లాగుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య శారద నలిగిపోతూ ఉంటుంది. నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందామని వస్తే వద్దని పంపించేసావు కదే వగలాడి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నేను వద్దని చెప్పినంత మాత్రాన నువ్వు ఇంటి కోడలివి అయిపోతావా కిలాడి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నన్నే కిలాడి అంటావా, నువ్వు రామాయణంలో రాముణ్ణి ఎత్తుకుపోయిన మాయలేడివే అని చెప్పి అంటూ ఉంటే, అదే రామాయణంలో లక్ష్మణుడి పైన కన్నేసిన శూర్పణఖవే నువ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వే మాయలేడివి అని నక్షత్ర అంటూ ఉంటే, నువ్వే శూర్పణఖవని భూమి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటే, ఇక వాళ్ళిద్దరు గోల తట్టుకోలేక శారద మెల్లిగా అక్కడి నుండి జారుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.